నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. అనుకున్నట్టే జరుగుతోంది, తగ్గేదేలే అంటోంది మోదీ సర్కార్. విపక్షాలు ఢీ అంటే ఢీ అంటోన్న డీలిమిటేషన్పై ముందుకెళ్తోంది. ఒకవైపు మహిళా రిజర్వేషన్లు, మరోవైపు నియోజకవర్గాల పునర్విభజనతో అనుకున్న లక్ష్యం చేరేందుకు కమలం కసరత్తు చేస్తోంది. రానున్న రోజుల్లో దేశ రాజకీయ ముఖచిత్రం మారబోతోందా? డీలిమిటేషన్ గేమ్ చేంజర్ కానుందా? భవిష్యత్తులో నవభారత్ ఆవిష్కృతం కానుందా? దేశంలో నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అనే పొలిటికల్ డివైడ్ రానుందా? చట్టసభల సీట్లను పెంచే నిర్ణయం బీజేపీకి బూస్టింగా, బూమరాంగా? అసలు కాంగ్రెస్ ఎందుకు కలవరపడుతోంది? సదరన్ స్టేట్స్ ఎందుకు వర్రీ అవుతున్నాయి? కాషాయ వ్యూహాన్ని విపక్షాలు ముందే పసిగట్టాయా? గేమ్ చేంజర్పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. భారతావని చరిత్రలో సరికొత్త అధ్యాయానికి తెరలేస్తోంది. మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పించే సమయం ఆసన్నమైంది. 2029 ఎన్నికల నాటి నుంచి అమల్లోకి తెచ్చేందుకు ప్రత్యేకంగా పార్లమెంటు సమావేశం కాబోతోంది. నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లు సవరణకు రంగం సిద్ధమైంది. ఏప్రిల్ 16న 2 బిల్లులను పార్లమెంటులో ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ఎంపీలకు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ రెండింటి సమాచారం ఇచ్చింది. డీలిమిటేషన్ బిల్లు ప్రతిపాదనల ప్రకారం లోక్సభ స్థానాలు 850 కానున్నాయి. రాష్ట్రాల్లో 815 సీట్లు, కేంద్రపాలిత ప్రాంతాల్లో 35 సీట్లు ఉంటాయి. డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేసి 2029 ఎన్నికల్లో అమలు చేయాలని నరేంద్ర మోదీ సర్కార్ ప్లాన్. దేశం మొత్తం యూనిట్గా జరిగే డీలిమిటేషన్లో దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని విపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. ముఖ్యంగా దక్షిణాదిలోని ప్రాంతీయ పార్టీలు, ఇక్కడ ప్రభావం చూపిస్తున్న నేతలు నియోజకవర్గాల పునర్విభజనపైనే అన్ని పార్టీలను పిలిచి మాట్లాడాలని, స్టేక్ హోల్డర్ల నుంచి ఏకాభిప్రాయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బుధవారం ఇండియా కూటమి నేతలు భేటీ కానున్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో మీటింగ్ జరగనుంది. దామాషా ప్రకారం సీట్ల పెంపునకు అనుమతిస్తే ఉత్తర, దక్షిణ భారతదేశాల మధ్య తేడా వచ్చే అవకాశం ఉందని తొలి నుంచి దక్షిణాది రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాజాగా ఎన్నికలు జరుగుతున్న తమిళనాడులో ఇటు మహిళా రిజర్వేషన్లు, అటు డీలిమిటేషన్ను స్టాలిన్ అంది వచ్చిన అవకాశంగా చూస్తున్నారు. అలాగే పశ్చిమ బెంగాల్లోనూ సేమ్ సీన్. మహిళా రిజర్వేషన్లను డీలిమిటేషన్తో ముడిపెట్టి రాజకీయ లబ్ధి పొందుతున్నారని మమతా బెనర్జీ విమర్శిస్తున్నారు. ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హైబ్రిడ్ మోడల్ డిమాండ్ చేస్తున్నారు. మరోసారి ప్రధాని మోదీకి ఆయన లేఖ రాశారు. కేంద్ర నిర్ణయంతో దక్షిణాదికి అన్యాయం తప్పదని ఆందోళన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్తో దక్షిణాదికి అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. నియోజకవర్గాల పునర్విభజనపై ఏకపక్షంగా ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఊరుకునేది లేదన్నారు స్టాలిన్. తమిళనాడు ప్రేక్షక పాత్ర పోషించదు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం వీధుల్లోకి వచ్చి పోరాటం చేస్తోంది. ఇది బెదిరింపు కాదు, ఫైనల్ వార్నింగ్ అంటూ తేల్చి చెప్పారు ஸ்டாலின். ஏப்ரல் 16 நாடாளுமன்ற சிறப்பு கூட்டத்தொடர் கூடுதுன்னு சொல்றதை விட தமிழ்நாடு மேற்கு வங்க தேர்தலுக்கு நடுவில் வலுக்கட்டாயமா கூட்டப்படுதுன்னு தான் சொல்லணும். டீலிமிட்டேஷன்கிற தொகுதி மறுவரைகிற தொடர்பாக அரசியல் சட்ட திருத்தத்தை இந்த தொடர்ல புல்டோஸ் பண்ண போறாங்க. முதல்ல இருந்தே இது பத்தி நம்ம தொடர்ந்து எச்சரிச்சோம். மக்களுக்கு விழிப்புணர்வை ஏற்படுத்தணும். தமிழ்நாடு மட்டுமில்லாம இந்தியா முழுக்க இருந்து இதனால பாதிப்படைய உள்ள மாநில முதலமைச்சர்களையும் முக்கிய கட்சி தலைவர்களையும் சென்னைக்கு அழைச்சு கூட்டு நடவடிக்கை குழு கூட்டம் நடத்தணும். மாநிலங்கள் பாதிப்படையாது என நாடாளுமன்றத்தில் வச்சு பிரதமர் அவர்கள் உத்தரவாதம் தரணும்னு கேட்டோம். பதில் இல்லை. இதுக்காக பல்வேறு கட்சி எம்பிக்கள் பிரதமரை நேரில் சந்திச்சு முறையிட நேரம் கேட்டோம். அதுவும் கிடைக்கல. మరోవైపు డీలిమిటేషన్ అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ రాష్ట్రానికి అన్యాయం జరగనివ్వబోమని ఆయన స్పష్టం చేశారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలన్నదే కేంద్ర ప్రాథమిక విధానమని, అనవసర భయాలు వద్దని గంగాపురం భరోసా ఇచ్చారు. తెలంగాణ సీఎం చేసిన ప్రతిపాదనలను ఆయన తప్పుపట్టారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అంబేద్కర్ ఆశయాలకు వ్యతిరేకమన్నారు కిషన్ రెడ్డి.
అనేక విషయాలలో ముఖ్యమంత్రి గారు దక్షిణ భారతదేశానికి ఉత్తర భారతదేశానికి మధ్యన విభేదాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇది మంచి సాంప్రదాయం కాదు. రాహుల్ గాంధీ దీనికి జవాబు చెప్పాలా. ఏదైతే రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతా ఉన్నారో, మీరు గతంలో పునర్విభజన మీరు చేశారు, అనేక దశాబ్దాల పాటు ఈ దేశాన్ని మీరు పరిపాలించారు. మరి మీరు పరిపాలించినప్పుడు మీరు చేయలేని పనులు ఈరోజు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం చేస్తా ఉంటే చేతనైతే సమర్థించండి, లేకుంటే నోరు మూసుకొని కూర్చోండి. కానీ తప్పుడు మాటలు మాట్లాడకండి, అబద్ధాలు మాట్లాడకండి, ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రయత్నం చేయకండి. వీరు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానానికి విరుద్ధంగా ప్రతిపాదన. ఆర్థికంగా ఉన్నటువంటి ప్రాంతాలకు సీట్లు 50% అదనంగా ఇవ్వాలి అనేటువంటి ఆలోచన ఏదైతున్నదో, ఇది అన్నిటికంటే ముందు గుజరాత్ వస్తుంది. ఆ రకంగా చూస్తున్నారు, మంచిది కాదు. గుజరాత్ లో సీట్లు పెరగడమో, తెలంగాణలో సీట్లు పెరగడమో, మరి ఇంకో పుదుచ్చేరిలో సీటు తగ్గడమో, వెనుక ప్రాంతాల్లో సీట్లు తగ్గడమో అది మంచిది కాదు. అనేక కాషాయ ఎత్తుగడను చిత్తు చేస్తామంటున్నాయి విపక్షాలు. సీట్ల పెంపు అంశంలో బీజేపీ ఎంచుకున్న ఈక్వేషన్ ఎన్డీఏ కూటమిలోనే భేదాభిప్రాయాలు సృష్టిస్తోందా? ఉత్తరాదిలో బలంగా ఉన్న కమలం తన ప్రాబల్యాన్ని 25 ఏళ్లు చెక్కు చెదరకుండా ఉంచుకునేందుకే డీలిమిటేషన్ను అస్త్రంగా మలుచుకునుందా అనే సందేహాలు దక్షిణాది రాష్ట్రాల్లో వినిపిస్తున్నాయి. మహిళా రిజర్వేషన్స్లోనూ బీజేపీ వేసిన పాచిక కమలానికి లాభం చేకూర్చుతుందో లేదంటే బూమరాంగ్ అవుతుందో చూడాలి. ఇదే అంశానికి సంబంధించి డిబేట్లో మాట్లాడదాం. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి మానవతారాయ్ గారు అండ్ బీజేపీ నాయకులు వెంకటరెడ్డి గారు. ప్రస్తుతానికి వీళ్ళిద్దరు మనతో జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో బీఆర్ఎస్ నాయకులు అలాగే అనలిస్ట్ కూడా మనతో జాయిన్ అవుతారు. నమస్కారం అండి వెంకటరెడ్డి గారు, మానవతారాయ్ గారు. నమస్తే మేడం. నమస్తే నమస్తే నమస్తే. ఏంటి వెంకటరెడ్డి గారు, 2047 వరకు కూడా బీజేపీ అధికారాన్ని కాపాడుకోవడానికి, తనకు అనుకూలంగా ఉన్నటువంటి రాష్ట్రాల్లో సీట్లు పెంచుకోవడానికి ఈ డీలిమిటేషన్ అనేటువంటి అస్త్రాన్ని వాడుకుంటుంది అని విపక్షాలు వాదిస్తూ ఉన్నాయి. సో దీనికి మీ సమాధానం ఏంటి? అలాగే డీలిమిటేషన్ అనేది దక్షిణాది రాష్ట్రాలను అభివృద్ధి చేసినందుకు గాను కేంద్రం విధిస్తున్నటువంటి శిక్షగా చెప్తూ ఉన్నాయి కాంగ్రెస్, బీఆర్ఎస్ కూడా. ఏమంటారు? అంటే వీటితో పాటు మిగతా దక్షిణాది రాష్ట్రాల సీఎంలు కూడా ఇదే మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు మేడం రోజా గారు, లైవ్లో ఉన్న మీకు మిత్రుడు మానవతారాయ్, ఈ లైవ్ చూస్తున్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. అదే సందర్భం లోపల అంబేద్కర్ గారు ఈ రాజ్యాంగాన్ని కష్టపడి భారత దేశానికి సంబంధించినంత వరకు తరతరాలుగా ఉపయోగపడేటువంటి పద్ధతులు అనేక చట్ట సవరణలు, చట్టాలు రూపొందించినారు, సామాజిక లక్ష్యంతో నిర్మించినారు. అదే సందర్భం లోపల ఇవాళ మనం మాట్లాడుకుంటున్నటువంటిది డీలిమిటేషన్. మహిళలకు సంబంధించినటువంటి ఒక చారిత్రక ఘట్టం. అది మహిళా శక్తి వందన్ అనేటువంటిది భారతీయ జనతా పార్టీ నమ్ముతున్నటువంటి మొదటి సిద్ధాంతం. ప్రజలకి 50% ప్రజలకు మహిళలు ఉన్నారు కాబట్టి వాళ్ళకు అన్ని రంగాల లోపల అధికారాలు ఇవ్వాలా, స్థానాలు ఇవ్వాలా, గౌరవించాలా, వాళ్ళ పాత్ర దేశ అభివృద్ధిలో కీలకంగా ఉండాలని మోదీ గారి యొక్క ఆకాంక్ష. దాని మేరకే ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏంటంటే వచ్చే 3-4 రోజుల్లో ఈ బిల్లుకు సంబంధించి చట్టసభల లోపల 33% ఓట్లకు 33% సీట్లు అనేటువంటిది వాళ్ళకి ఏర్పాటు అయ్యేటువంటి పద్ధతి లోపల జరగబోతున్నటువంటి ఒక చారిత్రక విప్లవాత్మక నారీ శక్తి అనేటువంటిది మేము భావిస్తున్నటువంటి ఒక సందర్భం. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా దీన్ని సహకరించాలా, ప్రజా సంఘాలు సహకరించాలా, ప్రజలు కూడా సహకరించి దీన్ని చట్టాన్ని తీసుకురావాలనేటువంటిది చాలా కాలంగా కాంగ్రెస్కు చేతగానిది. ఏదో రాజ్యసభలో మేము బిల్లు పెట్టాము ఒప్పుకున్నారనేటువంటిది ఏనాడు కూడా కృతనిశ్చయంతో ఇష్టపూర్వకంగా కాంగ్రెస్ మహిళల రిజర్వేషన్ చట్టసభల్లోకి ఎన్నడూ కూడా అక్కడ లాలూ ప్రసాద్ యాదవ్, ములాయం సింగ్ యాదవ్ అడ్డం పడితే, నాకు బాగా జ్ఞాపకం ఉంది, వాళ్ళు అడ్డం పడితే అదే వెనక్కి వచ్చినటువంటి పరిస్థితి. వాళ్ళ అవన్నీ ఆటంకాలను పక్కకు పెట్టి మోదీ గారు మహిళలకు చట్టసభల్లో ఒక స్థానాన్ని ఇవ్వడం అనేటువంటిది గర్వపడాలి. అందరం కూడా పురుషులుగా మనం గర్వపడాలా, భారతీయులుగా మనం గౌరవించాలా, దానికి సహకరించాలా. పోతే చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు వెంకటరెడ్డి గారు, మహిళా రిజర్వేషన్ బిల్లును అన్ని పార్టీలు కూడా స్వాగతిస్తూ ఉన్నాయి, స్వాగతించాల్సినటువంటి అంశం తప్పకుండా. కానీ మహిళా రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్తో ముడిపెట్టారు చూసారా, అక్కడే వస్తోంది వాదన. దాన్ని మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయకుండా మరో 10 ఏళ్ల పాటు ఇలాగే తాత్సారం చేస్తారు అంటే వాయిదా వేయడం అనేది కూడా మళ్ళీ ఒక పొలిటికల్ గిమ్మిక్ గానే చూస్తూ ఉన్నారు. అట్లా ఏం జరగదు కదా. ఇప్పుడు బిల్లు పెట్టారు, ఎంపీలకు ఇచ్చినారు, ఇవాళ మొత్తం షెడ్యూల్ ఇచ్చినారు, చట్టానికి సంబంధించిన సవరణలు, ఆర్టికల్ 85, 115 రకరకాల క్లాసులు ఏవైతేనో వాటికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా మనకు వస్తున్న సమాచారం మేరకు ఏంటంటే అందరి గౌరవ ఎంపీలందరూ కూడా ఇవ్వడం జరిగినటువంటిది.
850 సీట్లు మీరు అన్నట్టుగా లోక్సభలో పెరుగుతాయి అనేటువంటిది ఒకటి జరుగుతున్నటువంటిది. ఇంతకుముందు 816 అనుకున్నారు. రకరకాలు. సరే రేపు బిల్లులు ఏమేమి పెడతారు, ఏ రాష్ట్రంలో ఏంది, ఏ పద్ధతి అనేటువంటిది మనకు తెలుస్తున్నటువంటిది. ఇప్పుడు డీలిమిటేషన్ మహిళా బిల్లుకి ఏమి సంబంధం అండి? మహిళా బిల్లు అదే వాళ్ళు కూడా అడుగుతున్నారు. అది కాదు, అది జరిగేది జరుగుతుంది, రెండు జరుగుతాయి. రెండు బిల్లులు పెడుతున్నారు, దాంట్లో రెండు బిల్లులు పెడితే దానికి లింక్ పెట్టినారు. అసలు ప్రతిపక్షాల కాంగ్రెస్ పార్టీకి ఒక అవగాహన లేదు. వాళ్ళు ఇంతసేపు ఏం మాట్లాడుతున్నారంటే జనాభా ప్రాతిపదికన పెడుతున్నారా, లేకపోతే ఉన్న సీట్లలో 50% పెంచుతున్నారా అనేటువంటి దాని మీద స్పష్టత లేనటువంటి పరిస్థితి లోపల ఇలా దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఎక్కడికక్కడ రకరకాలుగా మాట్లాడుతున్నారు. దక్షిణ, ఉత్తర, ఈస్టు, వెస్ట్ ఈస్టు, నార్త్ ఈస్టు, ఏ వాదోపవాదాలండి. ఈ దేశం ఒక్కటి, భారతదేశం ఒక్కటి, భారతీయులంతా ఒక్కటి, భారత చట్టం ఒక్కటి, భారత పౌరుడు ఒక్కటి అనేటువంటి దానికి ఇంతవరకు కూడా 75 సంవత్సరాల తర్వాత కూడా 60 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీకి బోధపడలేదు. రకరకాలుగా చాలా చట్టాల సవరణ 370 కానివ్వండి, కాశ్మీర్ కానివ్వండి, రకరకాలుగా పౌర స్మృతికి సంబంధించినటువంటిది కానీ భారతీయ జనతా పార్టీ ప్రజల ఆకాంక్షల మేరకు తీసుకొస్తున్నటువంటి సందర్భం. దక్షిణ ఉత్తరం అనేటువంటిది ఎట్లా వస్తుందండి? అంటే ఇప్పుడు సీటు ఎట్లా ఉంటుందంటే ఒక పార్లమెంటు సీటు భౌగోళికంగా జనసంఖ్య ఆధారంగా ఏర్పడుతుంది. పార్లమెంటు సీటు, అసెంబ్లీ సీటు చెట్ల సంఖ్యను బట్టి, కుక్కల సంఖ్యను బట్టి, పశువుల సంఖ్యను బట్టి పట్టి ఉంటుంది అనండి. ప్రజల సేవ చేయడానికి ఎంపీ ఉంటారు, ఎమ్మెల్యే ఉంటారు. ఎంతమందికి ఎంపీ ఉండాలనేది నిర్ణయిస్తారు. మేము ఒక ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్నాం. ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటే మంచిదే. కొన్ని రాష్ట్రాల పట్ల ఫ్యామిలీ ప్లానింగ్ కాకపోవడానికి ఉత్తరప్రదేశ్లో, బీహార్లో మీరు అనుసరించిన విధానాలు కదా, సెక్యులర్ విధానాలు కదా సంజయ్ గాంధీ గారు కనీసం చేసినారు. బలవంతం అట్లో ఇట్లో అనేటువంటి దాని కింద నేనేమంటున్నా అంటే ఇవాళ ఎవరికి అన్యాయం జరగదు. మనం అనుకుంటున్నాం ఇప్పుడున్న సమాచారం మేరకు బిల్లులు ఏముందో నాకు తెలియదు, 50% ఉన్న సీట్లలో 50% జనాభా అంటే వద్దన్నారు. సరే ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకున్నాం, మాకు అన్యాయం జరుగుతాయి. అన్యాయమే ఉందండి. అసలు నాకు అర్థం కాలేదు. ఇప్పుడు 10 లక్షల మందికి ఎంపీ ఉంటాడు మేడం. బీజేపీకి ఒక నిమిషం తెలంగాణ నేతగా మీరు బీజేపీ నేతగా మాట్లాడండి. ఇది జనాభా ప్రాతిపదికన కనుక ఈ డీలిమిటేషన్ జరిగితే తెలంగాణకు అన్యాయం జరుగుతుందా లేదా సీట్ల విషయంలో? కంపారిటివ్లీ నార్థన్ స్టేట్స్, ఇక్కడ సదరన్ స్టేట్స్కి వచ్చేసరికి జనాభా తక్కువ ఉండడం మూలాన సీట్ల సంఖ్య పెరగొచ్చేమో కాస్తో కూస్తో, కానీ వాటితో పోల్చుకున్నప్పుడు, ఉత్తరాది రాష్ట్రాలతో పోల్చుకున్నప్పుడు జరిగేటువంటి అన్యాయం గురించి మాట్లాడరే? మరో మాట డిమాండ్ చేయమనండి కాంగ్రెస్లో. ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి కదా, 4 రాష్ట్రాలు చేయమనండి. చిన్న రాష్ట్రాలు అయితే 20 స్థానాలు, 20 స్థానాల్లో 50% పెరిగితే 10 పెరుగుతుంది, 30 అవుతుంది అని చెప్పి ఏం ఆర్గ్యుమెంట్ అంటే నాకు అర్థం కాదు. పెద్ద రాష్ట్రాలు చిన్న ఎవరు ఎంత ఉంటుందో అంత ఉంటుందండి. నేను ఒక 2 లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా, నేను పన్నుగా ఎక్కువ కడుతున్నాను కాబట్టి నాకు ఎక్కువ అవకాశాలు, నాకు ఒక్కటనే చెప్పండి, మీరు ఒక్కటి చెప్పండి. ఏదైనా చౌకగా నాకు ఏదైనా ఏర్పాటు చేయబడింది, నేను సంపాదించుకుంటున్నా, కడుతున్నా. అంటే ఆర్థిక కేంద్రంగా, జిఎస్టీ కేంద్రంగా, జీడిపి కేంద్రంగా సీట్లు కేటాయించేటువంటి పద్ధతి అంటే ఉన్నవాడికి సీట్లు అంటే రంగారెడ్డి జిల్లా ఉంది, హైదరాబాద్ ఉంది. మొత్తం తెలంగాణలో 70% ఆదాయం రంగారెడ్డి, హైదరాబాద్ నుంచి వస్తుంది. అంటే మొత్తం 178 ఎంత వస్తుందో నాకు తెలియదు తెలంగాణలో. దాంట్లో మీరు 70% ఇస్తే 110 సీట్లు వస్తాయి. ఇస్తారా? రంగారెడ్డి జిల్లాకి ఇస్తారా? రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వలేదండి. ఖమ్మం నుంచి 3 ఉంటారు, మా నల్గొండ నుంచి 3 ఉంటారు, అక్కడి నుంచి 3, 4 ఉంటారు. రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇవాళ ఆ రకంగా చేసినారా మీరు? ఎందుకు ఇవ్వలేదండి? 2.5 సంవత్సరాలు రంగారెడ్డి జిల్లా నుంచి అన్ని రకాల ఆదాయాలను పొందుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా ఒక్క మంత్రి పదవి ఇవ్వలేకపోయింది. ఇవాళ మాట్లాడుతుంది జీడిపి. ఏం జీడిపి అండి? జీడిపికి దీనికి లింక్ ఎక్కడ వస్తుంది? అంటే సంపాదించుకున్న వాళ్ళు ఆర్థికంగా రేపు ఆదాయాన్ని అంటాడు, అంబానీ అంటాడు, నేను 1,00,000 కోట్లు ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా, నా సంగతి ఏంది? ఇదా అనంటే మాట్లాడాల్సినటువంటిది. ఇంకా కూడా కాంగ్రెస్ ఈ దేశం ఒక్కటి, దేశ పౌరులు ఒక్కటి, ఈ చట్టం ఒకటిగా అనేటువంటి కాన్సెప్ట్లోకి వాళ్ళు రాకుండా మాది మీది ఏంటండి? అక్కడ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో సౌత్ ఒకటి, నార్త్ ఒకటి అని రాసినాడా? రైట్. ఎందుకు అపోజ్ చేస్తున్నారు మాట్లాడదాం. ఒక్క మాట, ఈ బిల్లు కానీ 2 బిల్లులు కానీ అమలైతే కాంగ్రెస్ పార్టీ చేతులెత్తేసింది. ఓకే, ఎక్కడ కూడా గెలిచే పరిస్థితి వాళ్ళు లేరు. అది వాళ్ళ భయం, అంతకంటే ఏం లేదు. రైట్. ఇక కాంగ్రెస్ నాయకులతో మాట్లాడదాం. అలాగే బీఆర్ఎస్ నాయకులు బండా శ్రీనివాస్ గారు అండ్ అనలిస్ట్ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు కూడా మనతో జాయిన్ అవుతున్నారు. రైట్. మానవతరాయ్ గారు ఏం చెప్తారు? వెంకటరెడ్డి గారే అంటారు దేశం ఒకటి, పౌరులంతా ఒకటి, చట్టం ఒకటి, రాజ్యాంగం ఒకటి. అలాంటి దగ్గర మీరు దేశ విభజనకు సంబంధించినటువంటి వాదన తీసుకురాకండి. ఇది అందరికీ ఉపయోగపడేటువంటి డీలిమిటేషన్ అనేది అందరికీ, దేశానికి సంబంధించినటువంటిది. దీన్ని ఎందుకు అపోజ్ చేస్తున్నారు? ఏ రకంగా హైబ్రిడ్ అనేది ఏ రకంగా పాసిబిలిటీ అవుతుంది? మీకున్నటువంటి అభ్యంతరాలు ఏంటి దీనిపైన? తెలంగాణ సమాజానికి రాజ్ న్యూస్ ద్వారా అంబేద్కర్ జయంతి నివాళులు. మాకున్న అభ్యంతరాలంటే అర్థవంతమైన చర్చ జరగాలంటాను. చట్టసభలు ఉంది ఎందుకు? లోక్సభ, రాజ్యసభ, మేధావుల సభ.
అంటే 3 రోజుల్లోనే 16, 17, 18 తారీఖులు ఒక పక్క ఎన్నికలు జరుగుతున్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికలు, తమిళనాడు ఎన్నికలు జరిగే ప్రక్రియలో వాళ్ళంతా నాయకత్వం అక్కడ నిమగ్నమై ఉన్నారు. అంటే దీనికి రాజకీయ లబ్ధి పొందాలనే, అంటే మహిళా బిల్లు 2023లో దాన్ని అమలు చేశారు. ఇప్పుడు సవరణ బిల్లు ఇది. ఈ సవరణ బిల్లును ఇంత అర్ధాంతరంగా 3 రోజుల్లోనే క్యాబినెట్ మొత్తం ఆమోదించేసింది. ఎంపీలకు మొత్తం కూడా పంపించేశారు. అవును. క్యాబినెట్ ఆమోదింపజేశారు. అదేవిధంగా పాలాభిషేకాలు అంటే రెడీ సిద్ధం చేయమని చెప్పుకున్నారు కార్యకర్తలందరూ కూడా. ఎప్పుడైతే ఈ బిల్లు ఎట్లాగో మందబలం ఉంది కదా, వాళ్ళకి మంది బలం ఉంది కదా, తప్పకుండా ఆమోదం పొందుతుంది. ప్రతిపక్షాల సూచనలు, పార్లమెంటు కమిటీలు సూచనలు అవసరం లేదు వాళ్ళకి. కాబట్టి మేమేమంటున్నాం అంటే ఇది మా మానస పుత్రిక. అసలు మహిళా రిజర్వేషన్ బిల్లు పేటెంట్ కాంగ్రెస్ పార్టీలది, రాజీవ్ గాంధీ గారిది. 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా 93లో స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు మహిళలకు 33% కల్పిస్తే 15 లక్షల మంది మహిళలు లబ్ధి పొందడం జరిగింది. ఆ తర్వాత 2008లో UPA 2 హయాంలో రాజ్యసభలో అంటే శాశ్వత సభలో ఈ బిల్లు పెట్టు అంటే మాది సుదీర్ఘకాలం అది కొనసాగుతుంది. ఆ ప్రక్రియకు అనుగుణంగానే ఈ బిల్లు కూడా ఏముంది, ఈ డ్రాఫ్ట్ బిల్లో కూడా రాజీవ్ గాంధీ పెట్టినటువంటి రిజర్వేషన్లు ఉదాహరణగా చెప్పుకుంటూ, అదేవిధంగా రాజ్యసభలో నిలిచిపోయినటువంటి బిల్లు 2014 మళ్ళీ మేము అధికారంలోకి వచ్చినట్టయితే ఈ బిల్లు పాస్ అయ్యేది. కానీ ఆ రోజు కూడా అడ్డంకులు చెప్పారు. 6 సార్లు చర్చలు జరిగినాయి. లోక్సభ రాజ్యసభలో రావటం, ల్యాబ్స్ కావటం, ఈ బిల్లు వెనక్కిపోవటం జరిగింది. సరే ఏది ఏమైనప్పటికీ 2023లో బిల్లు తీసుకొచ్చారు. మేము మద్దతు తెలిపినాం. తెలిపిన ఆ రోజు ఏమన్నాం, 2024లో అమలు చేయండి అన్నాం. ఇమీడియట్గా అమలు చేయమన్నారు. 2024లో అమలు చేయమంటే కూడదు 2027 జనాభా లెక్కలు అయిన తర్వాత 26 లేకపోతే 27 జనాభా లెక్కలు అయిన తర్వాత 2034 నుంచి అమలు చేస్తామన్నారు. ఆ రోజు చెప్పేటప్పుడు కూడా మేమన్నామంటే మరి ఈ మహిళా బిల్లులో మాకేంటి అంటున్నాం. అంటే మాకేంటి అంటే మాకు కాదు, పార్టీ కాదు, మా ఓబీసీ మహిళలకు రిజర్వేషన్లు ఉండవా, రాజ్యాంగంలో పొందుపరచినప్పటికీ బీసీలకు రిజర్వేషన్లు ఇప్పుడు చేయండి. వచ్చిన అవకాశాన్ని ఎందుకు పోగొట్టుకోవాలా? ఎప్పుడో మహిళా బిల్లును ప్రస్తావన తీసుకొచ్చే 87 నుంచి మొదలు పెట్టుకుంటూ అంచెలుగా 96 తర్వాత 2008 తర్వాత 2023కి ఏదో మొత్తానికి ఇప్పుడు 850 సీట్లు అంటే 290 సీట్ల దాకా మహిళలకు రాబోతున్నాయి. ఈ 295 సీట్లలో మహిళలకు, మా ఓబీసీ మహిళలకు మాకేంటి అని అడుగుతున్నాం మేము. కాంగ్రెస్ పార్టీ కూడా అడుగుతుంది, కోటాని అమలు చేయండి, దాన్ని రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో పొందుపరచండి. ఎందుకంటే ఇప్పుడే అవకాశం ఉంది కదా. ఇంకో అంశం ఏంటంటే నరేంద్ర మోడీ గారు నడమంత్రపు బీసీ. కాబట్టి నిజంగా బీసీయా, నడమంత్ర బీసీనా? నిజంగా బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే మరి ఓబీసీ మహిళలకు న్యాయం చేయరా? ఓబీసీ కోట ఉండదా? అరే దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు జనగణనతో పాటు కులగణన జరగాలని చెప్పేసి తెలంగాణను ఆదర్శంగా తీసుకొని కులగణన చేస్తామని మేము చేయమన్నారు. మళ్ళీ మేము జనగణనతో పాటు కులగణన చేస్తామని చెప్పి ఒక మెట్టు దిగొచ్చారు రాహుల్ గాంధీ గారి డిమాండ్ మేరకు. కాబట్టి ఇప్పుడు మేము ఏమంటామంటే దీన్ని మేము సమర్థిస్తున్నాం. మహిళలకు రిజర్వేషన్ ఉండాలి, తర్వాత కోటాలు కూడా ఇప్పుడే అమలు చేయాలంటున్నాం. అదేవిధంగా డీలిమిటేషన్ ప్రక్రియ ఇప్పుడు దాన్ని కలిపి ముడిపెట్టడం వల్ల దాని ఉద్దేశం ఏంటంటే వీళ్ళు పాలాభిషేకాలు, పాల ప్యాకెట్లు, పాల వ్యాన్లే రెడీ చేసుకున్నారు. ఎందుకు? రేపు ఆ 2 రాష్ట్రాల్లో ఎన్నికల్లో మహిళలకు మేము అసలు అయిపోయిన బిల్లును మళ్ళీ తీసుకొచ్చి ఇది ఎట్టుందంటే ఆ రోజు మేము చెప్పిన 34 గంటే మళ్ళీ దీన్ని చర్చ పెట్టి ఆ రోజు ఓబీసీ కూడా అడిగేవాళ్ళని, అంటే చెల్లికి మళ్ళీ పెళ్ళి అన్నట్టుంది. అంటే ఈ ఎలక్షన్ల ముందు రాజకీయంగా మహిళల ఓట్లు లబ్ధి పొందడానికి కావాలని చెప్పి ఈ 3 రోజులు ముచ్చట లెక్క తీసుకొస్తున్నారు. మేమేమన్నా కనీసం 20 రోజుల సమయం కావాలి ఈ 2 బిల్లులపై చర్చ జరగాలంటే. 20 రోజుల సమయంలో అన్ని పార్టీలకు సంబంధించినటువంటి లోక్సభ సభ్యులు, రాజ్యసభ సభ్యులు, పార్లమెంట్ కమిటీలు ఏ నివేదికలు ఇస్తాయో ఆ సూచనలకు అనుగుణంగా అమలు చేయండి. అంతేగాని అర్ధాంతరంగా మాకు నచ్చింది మేము పట్టిన కుందేలకు 3 కాళ్ళు మేము అమలు చేసుకుంటాం, మేము రాజకీయంగా లబ్ధి పొందుతాం, మహిళల ఓట్లు కావాలి మాకు తమిళనాడులో, పశ్చిమ బెంగాల్లో కావాలా, మేము తప్ప మహిళల గురించి ఎవరు చేసిన వాళ్ళు లేరు అనుకుంటే మీకన్నా మేమున్నాం, కాంగ్రెస్ ఉన్నది ఆల్రెడీ. దాంతో ఓట్లేస్తారనుకుంటే పొరపాటు. ఆ విధంగా న్యాయబద్ధంగా ఇవాళ బీసీల వాదన నడుస్తుంది దేశంలో. బహుజనులకు వాళ్ళకి అవకాశాలు కావాలి, వాళ్ళ జనాభా తమాషా ప్రకారం వాళ్ళకి వాటా దక్కాలి అన్నప్పుడు ఇంత పెద్ద మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేసేటప్పుడు మీరు ఎందుకు మరి ఓబీసీ కోటను అమలు చేయరని చెప్పి అడుగుతున్నాం. మేము ఎక్కడ వ్యతిరేకించట్లేదు. అదేవిధంగా డీలిమిటేషన్ అంశం వచ్చేసరికి ఈ డీలిమిటేషన్ అంశం అనేది అంటే ఇప్పుడు 50% అనేది ఏంటంటే ఒక పద్ధతి లేదు. అసలు బీజేపీ ప్రభుత్వం అమలు చేస్తుంది. వాళ్ళు ఏమంటారంటే వికసిత భారత్ అంటారు. ఏడండి దక్షిణాది ఉత్తరాదికి మొత్తం విభజన భారత్ ఉంది. దక్షిణాది ఉత్తరాదికి వికసిత భారత్ కాదు, వివక్ష భారత్ ఉంది స్పష్టంగా. అప్పుడు మేము ఉన్నప్పుడు కాంగ్రెస్ హయాం, ప్రభుత్వ హయాంలో ఏనాడు వివక్ష లేదు. దక్షిణాది రాష్ట్రాల్లో 10 పోర్టుపోలీలు ఉంటే మంత్రి పదవులు,
కీలకమైన 5-6 పోర్టుపోలియోలు దక్షిణాది రాష్ట్రాలకు ఉండేవి. ఏకే ఆంటోని రక్షణ శాఖ మంత్రి ఉండేవాడు, చిదంబరం ఉండేవాడు, వీరప్ప మొయిలీ కర్ణాటక, తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 4-5 కీలకమైన, తెలంగాణలో జైపాల్ రెడ్డి గారు పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఉండేవారు. మరి వాళ్ళు ఎవరున్నారు? ఉన్న వెంకయ్యనాయుడు గారిని పక్కకు పంపించేశారు. మా దత్తన్న హైదరాబాద్ కింగు, ఆ దత్తాత్రేయని కూడా ఆపేశారు. పాపం మా ఎవరు గంగాపురం వెంకరెడ్డి గారి సోదరుడు, తమ్ముడు అవుతారు అనుకుంటా, వారికి ఏదో ఇచ్చారు. అదేవిధంగా బండి సంజయ్ గారికి ఇచ్చారు. అంటే నాయకత్వంలో వివక్ష ఉన్నది, నిధుల విషయంలో వివక్ష ఉన్నది, విభజన లేకుండా మనం చెల్లించే పన్నుల్లో వివక్ష ఉన్నది. కాబట్టి దాని వికసిత భారతం అనేది వివక్ష కొనసాగుతుంది. కాబట్టి 50% అనేది కాదు, అర్థవంతం కాదు. జనాభా నియంత్రణ తెలంగాణ ఇట్లా దక్షిణాది రాష్ట్రాలు పాటించిని, తద్వారా మళ్ళీ ఇదే ప్రాతిపదికను తీసుకుంటే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ కి మానతర గారు, కాంగ్రెస్ కి నార్త్ లో సీట్లు పెరగడం అనేది మరి మీకు జాతీయ స్థాయిలో బలపడడానికి అవకాశమే కదా. మరి అక్కడ బలపడటం అని కదా మేడం, వాళ్ళ దురుద్దేశం ఏంటంటే ఇప్పుడు వాళ్ళ గిట్ట మీద ఉన్నారు. మీకు అక్కడ అడ్వాంటేజే కదా. నార్త్ లో సీట్లు పెరిగితేనేమో అడ్వాంటేజ్, దక్షిణాదిలోనేమో అన్యాయం జరుగుతోందని. ఎలా ఉందంటే రెడ్ హ్యాండెడ్ డబుల్ గేమ్ లాగా ఉంది ఇది. డబుల్ గేమ్ కాదు మేడం. 1971లో దాని జనాభా లెక్కల ప్రకారం 76లో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. 2021లో జరగాలి. వాజ్పేయి ప్రభుత్వం 20 ఏళ్ళు సీల్ వేయటం వల్ల మొన్న ఇప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరగాలి లెక్క ప్రకారం. కాబట్టి మనం ఏమంటున్నాం అంటే ఆ 71 లెక్కలు ఎక్కడ, ఇప్పుడున్నటువంటి 2026 లెక్కలు ఎక్కడ, ఒకసారి ఏమన్నా ఆలోచన చేసి చూస్తే అక్కడ జనాభా ఇప్పటికే వాళ్ళ పార్లమెంట్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒక మధ్యప్రదేశ్ మళ్ళీ అధికారంలో రావడానికి, ఒక మధ్యప్రదేశ్, ఒక ఉత్తరప్రదేశ్, ఒక గుజరాత్, ఈ 4-5 రాష్ట్రాలు, బీహార్ రాష్ట్రాలతో సరిపోద్ది. అక్కడ ఉన్నటువంటి మిగతా చిన్న రాష్ట్రాలకు కూడా ఇబ్బంది ఉంది, సమస్య జనాభా ప్రాతిపదికన తీసుకుంటే. కాబట్టి అట్లాగా శాస్త్రీయబద్ధంగా ఏ విధంగా తీసుకుంటారు? ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు మన దగ్గర తీసుకుంటే 7.5 లక్షల మందికి ఒక పార్లమెంట్ స్థానం ఉంది. ఇప్పుడు అక్కడ చూస్తే ఉత్తరప్రదేశ్లో 80 కాస్త 120, 130, 140 పోతాయి. మనం తెలంగాణలో ఎంత పెంచినా 3-4 పోవు. దీనివల్ల ఏమైందంటే దక్షిణాదికి ప్రాధాన్యత తగ్గే అవకాశం ఉంది. అందుకే మేమేమంటున్నాం అంటే జిఎస్డిపిని ఆధారంగా చేసుకొని ఆర్థిక పరంగా తెలంగాణ దక్షిణాది రాష్ట్రాలు ఏ విధంగా అయితే దక్షిణాది రాష్ట్రాలు దేశ సంపదలో అది కుదరదని చెప్పారు కదా. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు కదా వెంకటరెడ్డి గారు. నేను 2 లక్షలు ట్యాక్స్ కడుతున్నాను, నాకు ఏదైనా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇవ్వండి వాళ్ళకంటే, అంటే అది అవరు కదా. తిరుమల తిరుపతి దేవస్థానంలో 10 లక్షలు చందా ఇస్తే స్వామివారికి ధర్మదర్శనం డైరెక్ట్ ఎప్పుడైనా పోవచ్చు, 2 సార్లు 3 సార్లు కుటుంబ సభ్యులు ఎప్పుడైనా పోవచ్చు. అదేవిధంగా ఈ ట్యాక్స్ పేయర్స్ అయిన రాష్ట్రాలకు మేము చెల్లించే పన్నుల్లో మేము రూపాయి చెల్లిస్తే 30 పైసలు 40 పైసలు ఇస్తారు. ఉత్తరప్రదేశ్ రూపాయి చెల్లిస్తే 7 రూపాయలు ఇస్తారు. బీహార్ రూపాయి చెల్లిస్తే 10 రూపాయలు ఇస్తారు. ఏంది వివక్ష? ఇంకో అంశం ఏంటంటే బీజేపీ పాలిత ప్రాంతాలకు ఒక రకమైనటువంటి నిధులు, దక్షిణాది రాష్ట్రాలకు ఒక రకమైన ఉదాహరణ చూడండి. వాళ్ళ భాగస్వామ్య పక్షం ఆంధ్రప్రదేశ్ తీసుకుందాం. విశాఖ స్టీల్కి 3,000 కోట్లు, పోలవరానికి 5,000 కోట్లు, మెట్రో ఇప్పటికి ఆరంభం లేదు, ఏం లేదు. విశాఖ విజయవాడ మెట్రోలకు 25,000 కోట్లు మంజూరు అయిపోయినాయి. మరి తెలంగాణ విస్తరణకు అడిగితే ఇంతవరకు మొండి చేయి చూపుతున్నారు మెట్రో విస్తరణకు. అదేవిధంగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అతి లేదు గతి లేదు. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలు జరుగుతుంటే, ఉప ఎన్నిక జరుగుతుంటే నరేంద్ర మోడీ గారు వచ్చి 15,000 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిపోతారు. తెలంగాణ ఏం పాపం చేసిందని అడుగుతున్నాం మేము. కనీసం 5,000 కోట్ల అభివృద్ధి చేయొద్దు, ఆంధ్రాకు చేయొద్దు అంటలేదు మేము. అది సాటి తెలుగు రాష్ట్రమే. కానీ ఆంధ్రాకు 15,000 కోట్లు చేసినప్పుడు తెలంగాణకు 5,000 కోట్లు చేయరా? సరే, కేంద్రం ఇచ్చే నిధులేమో కానీ తెలంగాణలో మీ ఎమ్మెల్యేలకు మీరిచ్చే నిధుల సంగతి ఏంటి? మీ ఎమ్మెల్యేలే, మీ పార్టీ ఎమ్మెల్యేలే అడుగుతున్నారు కదా, నాకు నిధులు ఇవ్వలేదు. మా పార్టీ ఎమ్మెల్యేలు అడుగుతారు, తప్పు లేదు. మేము మొన్న రేవంత్ రెడ్డి గారు అన్నాడు ఎన్నికలు అప్పుడే రాజకీయాలు, ఎన్నికల తర్వాత ఏ పార్టీ వాళ్ళైనా నియోజకవర్గాలు అభివృద్ధి చేపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమానంగా నిధులు పంచుతుందని చెప్పి ఆదిలాబాద్ సభలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు మాట్లాడితే వాళ్ళ విన్నపాలు విని అక్కడ మన గురుకుల వేరే పార్టీ మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే, రాజగోపాల్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి మీ వాళ్ళే కదా. సరే, పోచారం మావాడు కాదంటారేమో. రాజగోపాల్ రెడ్డి గారు కూడా సమీకృత గిరిజన గురుకులాల ఓపెనింగ్ అప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన అద్భుతం, బాగున్నది, ఇట్లాంటి నాయకుడే మళ్ళీ ఉండాలని కీర్తించారు. ఇప్పుడు వారు ఏదో వారు నిధులు ఇవ్వలేదనో, ప్రాజెక్టులకు ఇవ్వలేదని ఏదో మాట్లాడారు. ఇక్కడ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పట్టుకొని ఇప్పుడు ఒక ప్రాజెక్టు రాష్ట్రంలో మిగతా ప్రాజెక్టులు ఉన్నాయి, వాటి పునరుద్ధరణ చేసే పనులు ఉన్నాయి, అదేవిధంగా వివిధ సంక్షేమ పథకాలు అమలు చేసేది ఉన్నాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మళ్ళీ రన్నింగ్ కామెంట్ సభ్యత పాటించండి, కొంచెం మర్యాద పాటించండి.
ఒకరు మాట్లాడేటప్పుడు మాట్లాడటం మంచిది కాదు. చిన్నపిల్లగాళ్ళం కాదు మనం. చెప్పండి మానవతరే గారు. అదే ఈ విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి సంక్షేమ పథకాలు చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుంటూ తలసరి ఆదాయాన్ని పెంచుకుంటూ, అందుకే అంటున్నాం ఎలా జిఎస్డిపిలో తెలంగాణ ఒక వాటా చూసుకుంటే తమిళనాడు తీసుకున్న ఏది తీసుకున్నా ఓకే 17,82,82 పై చిలుకున్నది. 10.2% వృద్ధి రేటు ఉన్నది. దేశ వృద్ధి రేటు 8%. ఇవాళ తెలంగాణ వృద్ధి రేటు దేశ వృద్ధి రేటు కన్నా అదనంగా 2% అదనంగా ఎక్కువ ఉన్నది. కాబట్టి ఇట్లాంటి అంశాలు తీసుకోవాలా. ఈ ట్యాక్స్ పేయర్స్ కి ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న మార్గదర్శకాలు కొన్ని ఉన్నాయి. వాళ్ళకి గౌరవప్రదమైన జీవితం ఉంది. వాళ్ళకి రైట్. ట్యాక్స్ పేయర్స్ కూడా ఉన్నది. వాళ్ళకి వెసులుబాట్లు ఉన్నాయి. అట్లనే ఈ జనాభా ఏ విధంగా సో హైబ్రిడ్ మోడల్ని అమలు చేయాలి అనేది కాంగ్రెస్ పార్టీ ప్రధాన డిమాండ్. దానికి సంబంధించి రేవంత్ రెడ్డి మోదీ కూడా లేఖ రాశారు. ఆల్ పార్టీ మీటింగ్ పెట్టాలి దొరుకుతుంది. లేకపోతే ఉత్తరాది 4 రాష్ట్రాలతోనే మళ్ళీ అధికారం చెక్కేయొచ్చు అని వాళ్ళ ఆలోచన కుట్ర. రైట్ ఓకే మనోదర్ గారు. మిగతా గెస్ట్లతో కూడా మాట్లాడదాం. రైట్ ఇక బీఆర్ఎస్ నాయకులు బండ శ్రీనివాస్ గారితో మాట్లాడదాం. శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్తే మేడం. శ్రీనివాస్ గారు, జనాభా నియంత్రణ పాటించి అభివృద్ధిలో ముందున్నటువంటి దక్షిణాదికి సీట్లు తగ్గించి జనాభా పెంచినటువంటి ఉత్తరాదికి సీట్లు పెంచడం అనేది డీలిమిటేషన్ ద్వారా జరిగేటువంటి ప్రక్రియ. సో దీన్ని ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం అనేసి కాంగ్రెస్ అంటా ఉంది. 3 రోజుల్లో కాదు, ప్రత్యేక సమావేశాలు ఏదో తూతూ మంత్రంగా అనిపించేసి కేబినెట్ అంతా కూడా ఆమోదింపజేసేసుకొని ఈ బిల్లుని ఏదో పాస్ చేద్దామని చూస్తున్నారు. అలా కాదు, దీనిపైన కూలంకషంగా పార్లమెంట్లో దాదాపు 20 రోజుల పాటు చర్చ జరగాలి. అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏకాభిప్రాయం తీసుకున్న తర్వాతే ఒక నిర్ణయానికి రావాలి అనేది కాంగ్రెస్ వాళ్ళు. మీ స్టాండ్ ఏంటి దీనిపైన? బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది? ఇప్పుడు మీరు అన్నది కరెక్టే మేడం. తను ఇంతకుముందు కాంగ్రెస్ పెద్ద మనిషి అన్న చెప్పింది తింబడే 20 రోజులు పార్లమెంట్లో చర్చ జరిగిన తర్వాతనే అల్లని చెప్తాడు. మొన్న అసెంబ్లీలో ఒక చిన్న వాటికే వెంబడే ధనాదన్ నిర్ణయాలు తీసుకున్నారు. మరి ప్రతిపక్షానికి అక్కడ కూడా విలువేయాలి కదా మేడం. మన మా కౌశిక్ రెడ్డి గారు చిన్నగా ఏదో అనగానే డకాటా కమిటీలు వేసి తీసేసి అది చేసి ఇది చేసి అందరిని బైకాట్ చేస్తాను. మరి దాన్ని కూడా ఆలోచించాలి కదా. వీళ్ళు కనీసానికి ఈ కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలన్నా తృప్తికున్నారా? మొన్న మా పార్టీ నుంచి ఇప్పుడు ప్రతిపక్షాలు మీరు బీఆర్ఎస్ అన్నది చెప్తున్నా నేను. కరెక్ట్ కానీ అసెంబ్లీ విషయం తర్వాత మాట్లాడదాం. ఇప్పుడు జరగాల్సింది మీరు ఇద్దరు కలిసి ఫైట్ చేయాల్సింది కేంద్రంతో. కాబట్టి మీ స్టాండ్ ఏంటి చెప్పండి. ఇప్పుడు నేనేమంటున్నా, ఇప్పుడు దానికి సంబంధించినంత వరకు వాళ్ళు ఆల్రెడీ గత ఒక 2023 నుంచి ఆ ప్లాన్ నడుస్తా ఉంది. అప్పటి నుంచి కూడా వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చిళ్ళు. డీలిమిటేషన్ కూడా కావాలంటున్నారు. అవన్నీ కూడా దాదాపుగా అది జరిగేటువంటి ప్రక్రియ. దానికి ఇప్పుడు మనం వద్దనంటే ఆగేటి అయితే కాదు. నాకు తెలిసి 100% మహిళా బిల్లు అనేది కూడా అది ఇప్పటి నుంచి వచ్చింది కాదు, అది గతంలో నుంచి కూడా వస్తుంది. కానీ ఇప్పుడు ఏదో 10 రోజులు 5 రోజుల ముందు నుంచి అనుకున్నది అయితే కాదు నాకు తెలిసి. కాబట్టి అది కాలక్రమేణా జరిగిపోతాయి. అవి ఆపినా కూడా ఆగేటువంటి పరిస్థితులు. ఎందుకంటే పార్లమెంట్లో కూడా వాళ్ళు చెప్పిళ్ళు, వాళ్ళు ఉన్నారు. వీళ్ళకి అభ్యంతరం ఏందో మాకు తెలియదు. కానీ ఎందుకు ఇప్పుడు మహిళా బిల్లుకు ఆపవలసిన అవసరం లేదు. తర్వాత డీలిమిటేషన్ కూడా ఒక్కొక్క 7 లక్షల ఓట్లు ఉన్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా కావాలి కదా, అయితేనే కరెక్ట్ కదా. ఇన్ని సంవత్సరాల నుంచి అట్లనే ఉండే కదా. కాబట్టి నేనేమంటున్నా అంటే ఇవన్నీ సమయంగా జరిగిపోతాయి. అవి ఆపేయవలసిన అవసరం కూడా లేదు నా దృష్టిలో అయితే. అంటే జీడిపి ప్లస్ జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయింపుకు బీజేపీ ఎందుకు పరిగణలోకి తీసుకోవట్లేదు అని ఇటు తెలంగాణ సీఎం అటు తమిళనాడు సీఎం ఇద్దరు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ సీఎం ప్రశ్నిస్తుంటే ఆయనకు అక్కడ జరిగేది ఏందో నాకు తెలియదు. అదే రాహుల్ గాంధీ గారు అంటారు కాబట్టి వీళ్ళు అంటారు. కానీ ఇప్పుడు నేనేమంటున్నా మేడం, ఇప్పుడు అక్కడ వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇయ్యాలటి నిన్నటి కావు. వీళ్ళకి అభ్యంతరాలు అనేది ఇప్పుడు వచ్చినాయి కానీ ఇంతకుముందుకు ఎప్పుడు కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. కాబట్టి అది జరుగుతుంది. అది వీళ్ళు ఆపినంత మాత్రాన ఆగేది కాదు. అది నాకు తెలిసి అది ఆల్రెడీ ఇప్పుడు ఈ నిన్ననో మొన్న పెట్టింది కాదు కదా మేడం. అది గతం నుంచి వస్తున్నటువంటిది. అది డీలిమిటేషన్ అనేది 100% జరగవలసిన అవసరం ఉన్నది. మహిళా బిల్లు కూడా 100% జరగవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే గతంలో నుంచి వచ్చినటువంటి అవి ఉన్నాయి డిమాండ్లు, ఇప్పుడు కొత్తగా పెట్టినాయి కాదు. ఇప్పుడు డీలిమిటేషన్ అనేది 100% కావాల్సింది. ఎందుకంటే సీట్లు పెరగాలి. ఎందుకంటే ఒక్కొక్క ఇప్పుడు 7 లక్షల పార్లమెంట్ కు సంబంధించిన దాంట్లో 7 లక్షల జనాభా ఉన్నది. అక్కడ 3-4 సీట్లు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి డీలిమిటేషన్ కావాలి. కొత్త నాయకులు కూడా రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి డీలిమిటేషన్ కంపల్సరీ కావాల్సిందే కాదు మేడం. ఎస్ రైట్ అండి. ఇక ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారితో మాట్లాడదాం. విశ్లేషకులు వినోద్ కుమార్ గారు నమస్కారం.
నమస్తే మేడం, నమస్తే. సో ఈ డీలిమిటేషన్ వల్ల హిందీ బెల్ట్లో బీజేపీ బలపడుతుంది, అక్కడ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుంది ఖచ్చితంగా. ఈ అదనపు సీట్లతో మరో 2 దశాబ్దాల పాటు తిరుగులేని అధికారాన్ని చేజిక్కించుకోవడానికి చేస్తున్నటువంటి ఒక కుట్రగా ఇటు ప్రతిపక్షాలు విపక్షాలు విమర్శిస్తూ ఉన్నాయి. అలాగే మహిళా బిల్లు ద్వారా కూడా పార్టీలో కొత్త తరం నాయకత్వాన్ని వాళ్ళని ఆహ్వానించడం కరెక్టే, బట్ దీన్ని డీలిమిటేషన్ అనే దానికి లింక్ పెట్టడం అనేది ఇక్కడ చాలా అబ్జెక్టబుల్గా చెప్తూ ఉన్నారు. సో ఫెడరలిజానికే ఇది ఒక ముప్పు లాంటిది అని చెప్తూ ఉన్నారు. అంటే ఉత్తరాది రాష్ట్రాలు కేంద్ర బడ్జెట్లో నిర్ణయాల్లో కావచ్చు, రాజ్యాంగ సవరణల్లో కావచ్చు పూర్తి ఆధిపత్యం తీసుకొస్తే, దక్షిణాది రాష్ట్రాలు ఇటు ఆర్థికంగా కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు కంప్లీట్గా నష్టపోయేటువంటి అవకాశం ఉంది, ఒంటరయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంది కదా అనేది వీళ్ళు చెప్తున్నటువంటి విశ్లేషణ. ఏం చెప్తారు మీరు? ప్రధానంగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, నా కో ప్యానల్ సభ్యులకి గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ డీలిమిటేషన్ ప్రక్రియ అనేది ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇప్పుడు డీలిమిటేషన్ చేయడం వల్ల 50% సీట్లు పెరుగుతాయి కాబట్టి ఇప్పుడు మళ్ళా దక్షిణాదికి వచ్చే నష్టం ఏం లేదు. గతంలో 50% సీట్లు పెరగకుండా ఉంటే నష్టం జరిగేది. ఎందుకంటే జనాభా దామాష పద్ధతిలో అక్కడ ఉత్తరాదిలో ఎక్కువగా వచ్చి దక్షిణాదిలో తక్కువగా వచ్చేది. కానీ ఇప్పుడు జనాభా ప్రాతిపదికన కాకుండా ఉన్న స్టేటస్ కో ప్రకారంగా, ఇప్పుడున్న జనాభా ప్రకారంగానే 2011 జనాభా లెక్కల ప్రకారంగా 50% సీట్లను పెంచుతా అంటున్నాడు. అంటే లేటెస్ట్ కాబట్టి దానివల్ల నష్టం లేదు దక్షిణాది పెద్దగా. ఎందుకంటే అసలు ఇప్పటికీ దక్షిణాదికి తీర నిర్ణయం చేసింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎవరు చేస్తున్నారండి? కాంగ్రెస్ పార్టీని మహిళా బిల్లును ఎవరు ఆపారండి? కాంగ్రెస్ పార్టీని. ఇవాళ కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లు రాజ్యసభలో ఎందుకు పెండింగ్ లో ఉందండి? ఎందుకు ఆమోదించబడలేదు? కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి లేక కదా. ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఓబీసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు బిల్లు తయారు చేసేటప్పుడు పెట్టద్దని ఎవరు అన్నారా? కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఏదైనా ఒకటి వాళ్ళ మహిళా బిల్లు వస్తుంది, ఓబీసీ రావాలనేది ఖచ్చితంగా డిమాండే. మేము బీసీ, ఎస్సీ, ఎస్టీల తరఫున మాట్లాడతాము, ఖచ్చితంగా రావాల్సిందే అని అడుగుతాం. కానీ ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో ఇప్పుడు ఆ మహిళలకు, బీసీ, ఎస్సీ, ఎస్టీలకు వచ్చేదాకా ఆ బిల్లు ఆపడము అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇవాళ డీలిమిటేషన్ ప్రక్రియ అనేది ఇవాళ జరిగి తీరాల్సిందే. ఇప్పటికి చాలా ఆలస్యం అయిపోయింది కాబట్టి వాళ్ళు ఒక విజన్ పెట్టుకున్నారు. బీజేపీ వాళ్ళు వాళ్ళొక విజన్ ఏంది? ఇవాళ వాళ్ళు అఖండ భారత నిర్మాణం చేయాలి. అఖండ భారత నిర్మాణం చేయాలంటే వాళ్ళకి దేశంలో ఇవాళ ఇప్పుడు ఎన్నికల ప్రక్రియ కొనసాగించాలి, ఇక్కడ సీట్లు పెంచాలి, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి, 850 సీట్లు పార్లమెంట్ సీట్లు పెంచుకోవాలి. సో వాళ్ళ లక్ష్య సాధనలో వాళ్ళు పని చేసుకుంటూ పోతున్నప్పుడు ఇవాళ ఖచ్చితంగా 33% ఒక మంచి ముందడుగే. కానీ బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు కూడా రావాలి కదా, దాన్ని కూడా ఇవ్వాలి కదా, చేయాలి కదా. కాకపోతే చేయడంలో అడ్డంకి ఉన్నప్పుడు ఎలాంటి అడ్డంకులు ఉన్నాయి అనేది వాళ్ళ పార్లమెంట్లో చర్చ జరగాల. ఎట్లాగో బిల్లు వచ్చినప్పుడు చర్చ జరుగుతుంది కదా. అసలు ప్రాబ్లం ఏంది? బీసీ, ఎస్సీ, ఎస్టీలకు ఎందుకు పెట్టలేకపోతున్నారు? జనాభా లెక్కలు లేవనా? క్యాస్ట్ సెన్సెస్ లేవనా? క్యాస్ట్ సెన్సెస్ లేకపోవడం వల్ల కూడా నష్టం. మనకు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు పెట్టే అవకాశం ఉండదు కదా. ఒకవేళ నిజంగానే క్యాస్ట్ సెన్సెస్ ఉంటే వాళ్ళు బీసీ, ఎస్సీ, ఎస్టీలకు లెక్క తీస్తారు. కానీ క్యాస్ట్ సెన్సెస్ జనరల్ మహిళలకు సంఖ్య తీయడం వేరు, దాంట్లో బీసీ మహిళ, ఎస్సీ మహిళ, ఎస్టీ మహిళలు ఎంత తీయడం వేరు. కాబట్టి క్యాస్ట్ సెన్సెస్ అనే దాన్నే ప్రక్రియ చేసుకొని ఇవాళ రేపు ఈ చట్టం వచ్చే అవకాశం ఉంది. బట్ ఆ కుల జనాభా లేకపోతే ఇమ్మీడియట్లీ అది చట్టం చేయడం కుదరదు. సో కాబట్టి వాళ్ళ క్యాస్ట్ సెన్సెస్ అవసరం అని రాహుల్ గాంధీ గారు ఇప్పుడు అంటున్నారు. వాళ్ళ ప్రభుత్వంలో ఎందుకు చేయలేదండి? ఇప్పుడు 55 ఏళ్ళు ఈ దేశాన్ని పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ డీలిమిటేషన్ చేయొద్దని అన్నారు ఎవరన్నా? లేదంటే క్యాస్ట్ సెన్సెస్ చేయొద్దన్నారా? లేదంటే ఈ దేశంలో దక్షిణాదికి వాళ్ళు చేసిన మేలేందండి? వాళ్ళు ఏమైనా ఈ దేశానికి హైదరాబాద్ 2వ రాజధాని చేయాలని అంబేద్కర్ గారు 55లో చెప్పారు. చేసిన రావాలేమన్నా? సుప్రీంకోర్టు బెంచ్ చేయాలని 55లో చెప్పాడు. దక్షిణాదికి చేసి రావాలేమన్నా? ఇవాళ చిన్న రాష్ట్రాలని ఇట్లా ఉత్తరాది రాష్ట్రాలు అతిపెద్ద రాష్ట్రాలుగా ఉన్నాయి, ఈశాన్య రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలుగా ఉన్నాయి, చాలా చిన్న రాష్ట్రాలుగా ఉన్నాయి. ఇవి చిన్న రాష్ట్రాలుగా ఉన్నాయి. ఇవి మన దక్షిణాది రాష్ట్రాలు చిన్న రాష్ట్రాలుగా ఉన్నాయి, ఈశాన్య రాష్ట్రాలు మరింత చిన్న రాష్ట్రాలుగా ఉన్నాయి. సో ఈ రాష్ట్రాల విభజన శాస్త్రీయంగా లేదు కాబట్టి మళ్ళీ డీలిమిటేషన్ ప్రక్రియ మొదలుపెట్టి మళ్ళీ మొత్తం దేశానికి మళ్ళీ రాష్ట్రాల పునర్విభజన చేయాలని చెప్పి అంబేద్కర్ గారు కోరారు. మరి చేశారండి? 2 కోట్ల జనాభాతో ఒక రాష్ట్రం చేయాలని 55లో సూచించాడు. మరి అట్లా కాకుండా 25 కోట్ల జనాభా ఉత్తరప్రదేశ్ ఉంటుంది. ఇలా మణిపూర్, గోవా లాంటి అతి చిన్న రాష్ట్రాలు వాళ్ళ ఒక ఎంపీ 2 ఎంపీలు ఉంటారు. మరి అట్లా ఇలా ఉత్తరాది ఆధిపత్యం ఎవరి వాళ్ళు వచ్చిందండి?
కాంగ్రెస్ వల్ల రాలేదా? కాంగ్రెస్ కదా అప్పుడు రాష్ట్ర విభజన చేసింది. కాంగ్రెస్ వాళ్ళ వాళ్ళ ఉత్తరాది వాళ్ళ ఆధిపత్యం కోసము, అక్కడున్న బ్రాహ్మణుల ఆధిపత్యం కోసము, లేదంటే ఇవాళ ఎవరైతే ఉన్నారో ఆధిపత్య వర్గాలు ఉన్నాయో ఆ వర్గాల ఆధిపత్యం కోసం చేసుకొని అశాస్త్రీయంగా దేశంలో రాష్ట్ర విభజన చేసింది మీరే. ఇవాళ అడ్డుకుంటున్నది మీరే. వాళ్ళ నిజంగానే మిమ్మల్ని ఎవరన్నా వద్దన్నారా ఈ దేశంలో? అంటే 2 కోట్ల జనాభాకు ఒక రాష్ట్రం చేయాలంటే వద్దన్నారా? ఎవరన్నా వ్యతిరేకించారా? ఇలా సుప్రీంకోర్టు బెంచ్ ఎందుకు వెళ్ళలేదండి ఇక్కడ? ఎందుకు ఇవాళ సెకండ్ క్యాపిటల్ చేయలేదండి హైదరాబాద్లో? ఎవరు వద్దన్నారు? కాబట్టి ఇవాళ డీలిమిటేషన్ ప్రక్రియ అనేది వేగవంతం చేయడం అవసరము ఈ దేశంలో. అందులో 50% సీట్లు అంతటా పెరుగుతాయి. అంటే రేవంత్ గతంలో స్టాలిన్ ప్రతిపాదిస్తున్న ఈ హైబ్రిడ్ మోడల్ ఏదైతే ఉందో అది పరిగణలోకి తీసుకునేటువంటి ఛాన్స్ ఉంటుందంటారా కేంద్రం? ఉండదండి. ఎట్లుంటది? ఫర్ ఎగ్జాంపుల్ నేను వ్యాపారవేత్తను, నాకు బాగా ఇన్కమ్ ఉంది, నేను బాగా పెట్టుబడి పెడతా, నేను ఇన్కమ్ ట్యాక్స్ కడతా, నాకు నా ఇష్టం ఉన్నట్టుగా నేను చేయడానికి కుదురుతుందా? ఈ దేశంలో అదాని అంబానీ బాగా ట్యాక్సులు కడుతున్నారు, వాళ్ళకు అనుకూలమైన నిర్ణయాలు పార్లమెంట్లో చేయాలంటే కుదురుతుందా? కాబట్టి ఇవాళ దక్షిణాదిలో ట్యాక్సెస్ కడుతున్నారు కాబట్టి ఆ ట్యాక్సెస్ ప్రకారంగా లెక్కలేయండి అని చెప్పడం అనేది అశాస్త్రీయం. ఎందుకంటే ట్యాక్సెస్ కడుతున్నది దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది వాస్తవం, దాన్ని ఎవరు కాదన్నారు. మొదటి నుండి మేము బతుకుంటున్నాం ఆ అంశంలో. కానీ కాంగ్రెస్ చేయాల్సిన సమయంలో చేయలేదు. ఈవెన్ మేము రాష్ట్ర విభజన జరిగినప్పుడు మా ప్రతిపాదన ఏంటంటే హైదరాబాద్ను కామన్ క్యాపిటల్ చేయండి, దేశానికి 2వ రాజధాని చేయండి, అట్లాగే తెలంగాణ రాష్ట్రానికి కూడా రాజధానిగా ఉంచండి. ఎట్లయితే ఢిల్లీ దేశానికి మొదటి రాజధానిగా ఉంది, అట్లాగే ఢిల్లీ క్యాపిటల్ సిటీకి, ఆ స్టేట్కు క్యాపిటల్ సిటీగా ఉందో, మరి అట్లాగే హైదరాబాద్ను దేశానికి 2వ రాజధాని చేసి ఇవాళ తెలంగాణకు క్యాపిటల్ సిటీ చేయండి అని చెప్పాము, ప్రతిపాదించాము. ఇదే రాహుల్ గాంధీ ఆయన కారుకు అడ్డంగా పడుకున్న నేను 70 మంది విద్యార్థులను పోయి మేము అన్నము విభజన చేసినప్పుడు శాస్త్రీయంగా చేయండి అని చెప్పినాము. మరి ఇదే రాహుల్ గాంధీ ఎందుకు చేయలేదండి? ఇదే కాంగ్రెస్ పార్టీ ఎందుకు చేయలేదండి? ఇవాళ మాట్లాడుతున్నారు మా మానవతరాయ్ నా స్టూడెంట్. వాళ్ళ మానవతరాయ్ గారు తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించిన వ్యక్తి. మరి మీ శిష్యుడు మీరు అడిగిన ప్రశ్నకి మీ శిష్యుడు సమాధానం సరిగ్గా ఇస్తారా లేదో చూద్దాం. మానవతరాయ్ గారు, ఇప్పుడు మనం ఏమంటున్నాం, జనాభా ప్రకారం అయితే కుదరదు, అన్యాయం జరుగుతుంది. ఇక్కడ క్లియర్ కట్గా ఈ అన్యాయం అనేది ఇక జీవితాంతం అది దాదాపు మళ్ళీ పునర్విభజన జరిగే వరకు ఉంటుంది. తద్వారా దక్షిణం ఉత్తరాది మధ్య అంతరం ఏర్పడుతుంది. తర్వాత రాజకీయంగా ప్రాధాన్యత ఉండదు. ఆ రోజు పంచవర్ష ప్రణాళికల్లో ఈ విభేదాలు చూపిలే. దక్షిణాదికి నిధులు తక్కువ ఇవ్వటం, ఉత్తరాదికి ఎక్కువ ఇవ్వడం చూపలే. పంచవర్ష ప్రణాళికల ద్వారా సమానంగా నిధులు పంపకాలు చేసింది. తర్వాత రాజకీయ ప్రాధాన్యత కూడా ఇచ్చింది. ఇలా ఏఐసిసి తీసుకుంటే అధ్యక్షుడు దక్షిణాది మన మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణుగోపాల్ ఉన్నాడు. అదే విధంగా గతంలో జైపాల్ రెడ్డి గారు ఉండే వాళ్ళ కీలక నాయకత్వం మొత్తం కూడా ఆ ప్రాధాన్యత సమభాగస్వామి ఇచ్చేది. ఆ మహమ్మద్ పటేల్ ఉన్నా ఎవరున్నా సరే ఉత్తరాదికి దక్షిణాదికి ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఎటువంటి వివక్ష లేకుండా వచ్చిన తర్వాత నీతి ఆయోగ్ నన్ను చెప్పనివ్వండి సార్ గురువు గారు, నీతి ఆయోగ్ వచ్చిన తర్వాత ఏమైందంటే 15వ ఆర్థిక సంఘం నిధులు చూడండి, 16వ ఆర్థిక సంఘం నిధులు చూడండి. దక్షిణాదికి ఉత్తరాదికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనంటే, కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. అసలు ఈ దేశంలో రిజర్వేషన్లు అందరూ ఓబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చింది. అదేవిధంగా మహిళా రిజర్వేషన్లకు ఉండాలి అని ఆలోచన చేసి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేసింది. 73, 74 రాజ్యాంగ సవరణ 1993 దానికి రాజీవ్ గాంధీ ఆలోచన విధానం అది. కాబట్టి మీ కాంగ్రెస్ పార్టీ హయాంలో మహిళా బిల్లు ఎందుకు పెండింగ్ లో ఉంది? ఎందుకు ఆగిపోయింది? బీజేపీ వాళ్ళు చేపట్టి ఆగిపోయింది. వినండి, 6 సార్లు జరిగితే ఈ బిల్లు చర్చ ఇప్పటి నుంచి కాదు, 96 నుంచి మొదలుపెట్టి అంతకుముందు నుంచి మొదలు పెడుతుంటే బీజేపీ వాళ్ళకి రిజర్వేషన్లే ఇష్టం ఉండదు. మహిళలు అంటేనే వాళ్ళని కొన్ని గుళ్ళల్లోకి ప్రవేశం లేదు. ఇక మగవాళ్ళకి కులాలకే రిజర్వేషన్లు వద్దంటారు, మహిళలకు రిజర్వేషన్లు ఒప్పుకుంటారా? కాకపోతే కాంగ్రెస్ ఇప్పుడు వాళ్ళే కదా తీసుకొస్తున్నారు, చట్టం చేస్తున్నారు వాళ్ళే కదా. అందుకే కాంగ్రెస్ పార్టీ పెట్టి రాజ్యసభలో పెట్టి 2014లో లోక్సభలో దాని ఆమోదం పొందలేదు. తర్వాత ఇంతలోకి ఎన్నికలు వచ్చినాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవటం, బీజేపీ అధికారంలో రావటం, దాన్ని నాంచుకుంటూ మేము లేవనెత్తిన ప్రశ్నలకు 2023లో ఆ రోజు కూడా పార్లమెంట్ లో చర్చించిన తర్వాత మేము మద్దతు తెలపకుండా అయింది. అది కాంగ్రెస్ ఇద్దరు వ్యతిరేకంగా తెలిపారు. ఓవైసీ హైదరాబాద్ ఎంపీ ఇంకెవరో ఉన్నారు, ఇద్దరు, వాళ్ళిద్దరు మాత్రం వ్యతిరేకంగా తెలిపారు. అందరు కూడా మద్దతు తెలిపారు దానికి. అది గుర్తుపెట్టుకోండి. కాకపోతే మేము ఏమంటున్నామంటే ఇప్పుడు డీలిమిటేషన్కి వ్యతిరేకం కాదు, మేము స్పష్టంగా చెప్తున్నాం. అదేవిధంగా
మహిళా రిజర్వేషన్ బిల్లు మా మానస పుత్రిక, మేము ఎందుకు వ్యతిరేకిస్తాం? చర్చించండి అంటున్నాం, అర్థవంతంగా ఓ చర్చ జరగాలంటున్నాం. Okay. అసలు ఆయన మన శ్రీనివాస్ గారు ఎవరో అసెంబ్లీకి గురించి మాట్లాడుతాడు, అసెంబ్లీలో మీకు ఇచ్చినాం, మీరు అసెంబ్లీకే రాడాయ ప్రతిపక్ష నాయకుడు. మేము బడి దొంగలను చూసినాం కానీ అసెంబ్లీ దొంగలను బీఆర్ఎస్ వాళ్ళని చూసినాం. అరే సవాలు విసురుతారు, గోదావరి జలాలపైన పారిపోతారు. ఉన్నోళ్ళతోటి సమయం లేదు ఇక, పెద్ద ఆయన కాబట్టి తీరు మీకు మాట్లాడతారు. నైతిక హక్కు లేదు అసలు. Right, right. ఈ విషయం పైన పూర్తిగా అవగాహన లేనట్టుంది. మీరు ఏదో పొడి పొడిగా మాట్లాడుతున్నారు ఈ అంశం పైన. మీ పార్టీ స్టాండ్ ఒక రకంగా ఉంది, మీరు మాట్లాడేది ఒక రకంగా ఉంది ఈడ. ఇప్పుడు మహిళా రిజర్వేషన్ బిల్లు ఓబీసీ కోట కావాలా వద్దా చెప్పండి, మీకు బీఆర్ఎస్ వాళ్ళకి చెప్పండి. ఇలా ఎట్లాగో బీసీల రిజర్వేషన్ ఇస్తారంటే 42% ఇస్తారంటే మీ బుట్టంగారు మాధవరెడ్డి బీఆర్ఎస్ నాయకుడితో కోర్టులో కేసేసి బీసీల నోటి కాడ ముద్దలు ఆక్కుంటారు. Yes. ఇప్పుడు దీని గురించి ఏమో కేటీఆర్ ఒక రకంగా మాట్లాడుతుంటే ఇక్కడ కూర్చున్నటువంటి డిస్కషన్లో ఉన్నటువంటి మరి బీఆర్ఎస్ నాయకుడు ఇంకో రకంగా మాట్లాడుతాడు. ఎడన్నా పొంతన ఉందంటే బీజేపీకి మద్దతు తెలుపుతున్నారా? మీరు మద్దతు తెలుపుకోండి, కానీ బీసీల ఓబీసీ మహిళలకు న్యాయం చేసే విషయంలో స్పష్టమైన వైఖరి, బీసీలకు న్యాయం చేసే విధంగా మీ 5-4 ఎంపీలను రాజ్యసభలో మాట్లాడే విధంగా చూసుకోండి. మేము అదే అంటున్నాం, Yeah. మేము వ్యతిరేకించట్లేదు. ఇప్పుడు తప్పితే మళ్ళీ ఒక 20 ఏళ్ళు పట్టింది ఈ బిల్లు, మహిళా బిల్లు ఓబీసీ కోట అందులో ప్రవేశపెట్టాలంటే. కాబట్టి ఇప్పుడే ఈ 3 రోజుల్లోనే సమయం ఉంది. కాబట్టి ఈ 3 రోజుల్లోనే భారత రాజ్యాంగంలో మరి ఇప్పుడు పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని 10వ షెడ్యూల్లో చేర్చారు. కాబట్టి 9వ షెడ్యూల్లో మరి తమిళనాడు రిజర్వేషన్లు చేర్చారు. మరి ఈ మహిళా రిజర్వేషన్లు ఓబీసీ కోట మరి ఏ విధంగా సుదీర్ఘకాలం ఉండే విధంగా Yes. మాట్లాడాలి దానిపైన వెంకటరెడ్డి గారు. పెడతారో పెట్టండి, ఇప్పుడే పెట్టండి, మేము కాదన్నామా? ఓకే వెంకటరెడ్డి గారు. అదే కదా Yes. చెప్పండి మేడం. మహిళలకు చెప్పండి. రిజర్వేషన్లు కావాలి. ఓబీసీ 290 మహిళా రిజర్వేషన్లో ఓబీసీ మహిళల పరిస్థితి ఏంటి? సబ్ కోటా అమలు చేయాలి. రోజా గారు, కాంగ్రెస్ పరిస్థితి ఎట్లుందంటే నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించే పద్ధతి ఉంది. మేము వ్యతిరేకం కాదు అంటూనే మళ్ళీ వ్యతిరేకిస్తున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, దాని యొక్క స్వభావము డిఎన్ఏ. మహిళలకు ఇవాళ అధికారం రావడం, చట్టసభలోకి రావడం అనేటువంటిది ఏ క్వశ్చన్ కూడా వాళ్ళకి ఒకటే ఉండాలి. ఇందిరాగాంధీ ఉండాలి, సోనియా గాంధీ ఉండాలి. ఏ మహిళ ముందుకు వచ్చేటువంటి పరిస్థితి కుటుంబ పార్టీలో. నెంబర్ 1. నెంబర్ 2, ఈ జీడిపికి లింక్ ఏంటండి? అసలు రేవంత్ రెడ్డి గారికి ఎవరు సలహా ఇచ్చినారు? అది కాంగ్రెస్ విధానమా, తెలంగాణ విధానమా? నాకు అర్థం కాలే. ఒకటి మేడం, నేను అడుగుతూ స్ట్రేట్గా మీరు చెప్పండి సీనియర్ జర్నలిస్ట్గా. సరే, ఇవాళ జీడిపి ప్రకారంగా సీట్లు తెలంగాణకి ఎక్కువ వస్తాయి, పంజాబ్కి ఎక్కువ వస్తాయి, తమిళనాడుకి ఎక్కువ వస్తాయి, కేరళకు వస్తాయి అనుకుందాం. నెక్స్ట్ ఎలక్షన్లకు వస్తాకల్లా ఈ రాష్ట్రాలు వెనకబడిపోతే ఆర్థికంగా, ఉత్తరప్రదేశ్ ముందుకు వస్తుంది, బీహార్ ముందుకు వస్తాయి, అప్పుడు మళ్ళీ మార్చాలా? ఏం మాట్లాడతానండి మాట్లాడడానికి? నాకు విచిత్రం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మొన్న 3 రోజుల కింద ఢిల్లీలో చిట్చాట్ చేస్తే ఒక విషయం చెప్పారు, మీరు చదివి ఉంటారు, నేను అదే విషయం ప్రస్తావిస్తాను ఇప్పుడు. ఆయన ఏమంటాడంటే ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి, 50% అంటే 120 అవుతాయి. తమిళనాడులో 40 సీట్లు ఉన్నాయి, 50% అంటే 60 అవుతాయి. ఆయన ఎగ్జాంపుల్ ఏం చెప్తాడు? అక్కడ 80 ఉండే, ఇక్కడ 40 ఉండే, 120, 40 తేడా ఉంది అన్నాడు. సరే, బాగానే ఉంది. అక్కడ 120 అవుతాయి, ఇక్కడ 60 అయితే 180 అవుతుంది. 180 అయితే ఎంత తేడా వస్తుంది అంటే 80 తేడా వస్తుంది అని అంటాడు. మరి రావా? ప్రపోర్షనేట్ గా ఆ సంఖ్య పెరుగుతుంది కదా, డిఫరెన్స్ పెరుగుతుంది కదా, పెరగకుండా అట్లే ఉంటుందా? నెక్స్ట్ ఆయనకి లెక్కలు ఎవరు చెప్పిండ్రో కానీ ఈ వాదన దానికి కారణం వాళ్ళే కదా. అప్పుడు అన్నిటి కారణం అంత పెద్ద రాష్ట్రం ఎవరు చేసారు? వాళ్ళే చేశారుగా. తెలంగాణ ఇచ్చిన కాదు, తెలంగాణ ఇచ్చే పరిస్థితికి తెలంగాణ ప్రజలు మిమ్మల్ని వంగబెట్టి గుద్దితే మీరు తెలంగాణ ఇచ్చినారు. మీరు తెలంగాణ ఇచ్చినాం అంతా చచ్చిపోయిన తర్వాత ఏం మాట్లాడతారంటే 369 3 నేను భద్రకా కాలేజీలో బీకామ్ ఫస్ట్ ఇయర్ అవుతున్నా. 1969లో మీరు చేసిన పోలీస్ కాల్పుల్లో అనేక మంది మిత్రులు, నా స్నేహితులతో సహా 369 బలి పశువులుగా చేసినటువంటిది ఇందిరాగాంధీ గారు. మీరు మాట్లాడతారండి తెలంగాణ గురించి? ఇలా ఏదో ఇచ్చినామని. ఎంతమంది చచ్చిపోతే ఇచ్చినారు? ఎంతమంది ఆత్మహత్యలు? మీకు తెలియదా? మీరు ఉన్నారు కదా, కీలకంగా ఉన్నారు కదా ఉద్యమంలో, ఉస్మానియా యూనివర్సిటీలో. కాదని వెళ్ళినాం కదా. ఏదో తప్పనిసరి పరిస్థితి ఇచ్చారు. చెప్పకండి దాని గురించి మీరు చేసినటువంటిది ఉదాహరణ. మహిళల గురించి కానీ ఇతర ములాయం సింగ్ యాదవ్ నెక్స్ట్ బీహార్ సంబంధించినటువంటి మాజీ ముఖ్యమంత్రి యాదవ్, వాళ్ళు అడ్డం పడితే ఆగిపోయిందండి బిల్లులు, ఈ మహిళా బిల్లులు. వాళ్ళ కథలు చెప్తారు. మరి అప్పుడు వయసు ఎంతనో తెలియదు నాకు, మానవతరాయిది కానీ. కాబట్టి వాళ్ళు ఏమంటున్నాము, ఒక పద్ధతి లేకుండా మాట్లాడుతున్నారు అసలు. అంటే మేము బీహార్లో ఇక్కడ ఉత్తరప్రదేశ్లో మేడం 120 సీట్లు అయినాయి అనుకో, ఏమైనా నిషేధం ఉంటుందా? కాంగ్రెస్ లో పోటీ చేయకూడదు నిషేధం ఉంటుందా? అదే మీరు పోటీ చేసి మీరే గెలవండి, మీరు చెప్పండి. ఇవన్నీ ఇట్లా చేసినారు, సౌత్కి వచ్చే అన్యాయం
అన్యాయం జరిగింది, మనకు లాభం జరిగిందని చెప్పండి. ఏం చెప్పాలని అర్థమైతే లేదు. ఈ మాట ఇప్పుడు చెప్పండి. మీరేమో వికసిత భారత్ అంటున్నారు, ఇప్పుడేమో మానవతరాయ్ గారు ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాల మధ్యలో వివక్ష భారత్ వస్తుంది. వాళ్ళంతకంటే ఏం లేదు. నిధుల్లో వివక్ష. చేసినాము మేడం. ఇది 50 పేజీల పుస్తకము. వివక్ష. ఇది 50 పేజీల పుస్తకము. జిల్లాల వారీగా మేము ఎంత డబ్బు ఇచ్చినాం అనేటువంటిది రిలీజ్ చేస్తాము. ప్రింట్ అయి ఉంది, రెడీగా ఉంది మా దగ్గర. సంఖ్యతో కాంట్రాడిక్టర్ ఉంటే, దీంట్లో ఏమైనా ఉంటే పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్లు కోట్ల రూపాయలు అక్కడ నార్త్కు సంబంధించిన ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారు ఖర్చు పెడతారు కదా, అన్ని పత్రికలకు ఇచ్చి ఇది కాదు తప్పని చెప్పమనండి. కాబట్టి ఇవాళ వాళ్ళ పరిస్థితి ఎట్లయిందంటే ఎక్కడ ఏం చేయాలని అర్థమైతే లేదు. అసహనము, ఆ భయము, ఇక మన క్లోజ్ కాంగ్రెస్ పార్టీ దేశంలో క్లోజ్ అనేటువంటి పద్ధతిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి దానికి అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఇవాళ ఆ బిల్లులు అవసరము. అయితే ఓబీసీ అంటారు మాటి మాటికి. మేడం నేను మిమ్మల్ని అడుగుతా, నాకు తెలియక అడుగుతున్నా, మీరు చెప్పండి, వాళ్ళ సంగతి వదిలేయండి. ఓబీసీ అనేటువంటిది చట్టసభలో రిజర్వేషన్ ఇన్ జనరల్ గా ఉందా? లేదు. ఓబీసీ లేదు. మా మహిళలకు ఎందుకు ఇయ్యలేదంటే అది చర్చ వేరు. ఇయ్యాలా, వాళ్ళకు కూడా ఇయ్యాలా, దాంట్లో మహిళలు కూడా వస్తారు. అది వదిలేసి మా మహిళలకు ఎందుకు ఇయ్యలేదు, ఏం మాట్లాడుతారండి కాంగ్రెస్ వాళ్ళు, సోషల్ మీడియా వాళ్ళకి ఎవరు ఇన్ఛార్జో నాకు తెలియదు. అది కూడా ప్రధాని నిజంగా బీసీనా, నడమంత్ర బీసీనా, నిజంగా బీసీ అయితే బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఓబీసీ మహిళలకు సపోర్ట్ వేయాలి. అది అగ్రకుల పార్టీ, చరిత్రలో ఆనాటి నుంచి ఈనాటి వరకు అగ్రకుల పార్టీ కాబట్టి వాళ్ళు అదే పద్ధతిలో మాట్లాడతారు. కాబట్టి అది నేను దాని గురించి కామెంట్ చేయను. కాబట్టి ఇవాళ మేడం ఒకటే ఏంటంటే ఇవాళ మహిళలకు రావాల్సిన హక్కులు ఓబీసీకి అడగండి, ఓబీసీకి కూడా రావాలా అనేది కమిషన్ వేసినారు, కొరగన్న జరుగుతుంది, దాని మీద నిర్ణయాలు ప్రకటించండి, వాళ్ళకి ఇవ్వాలి అవకాశాలు. కానీ అది వదిలేసి మా మహిళలు, మా ఓబీసీ మహిళలు ఎక్కడ పోయినారు అంటారు. అసలు ఓబీసీ పురుషులు ఎక్కడ పోయినారో చెప్పమనండి. అర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు అర్థమైతే లేదు రేవంత్ రెడ్డి గారు. కలిపి మేమంతా గాయపడి ఉన్నాము అంటే ఏం చేస్తావు? గాయపడి ఉంటే గాయపడి ఏంటి, బాబులు పెడతావా? ఏంది గాయపడ్డది? మీ పోటీ చేయండి, బీహార్లో పోటీ చేయండి, మహారాష్ట్రలో పోటీ చేయండి, మధ్యప్రదేశ్లో పోటీ చేయండి. కాబట్టి వాళ్ళు ఏం చేస్తుంటే విద్వేషపూరిత విద్రోహమైనటువంటి విభజన, దేశాన్ని విభజించేటువంటి పద్ధతి లోపల రేవంత్ రెడ్డి గారు ప్రయత్నించడం అంటే దారుణమైన అంశము. మీరు గుర్తుపెట్టుకోండి. ఆ కోణంలో పోతారు, రేపు అడుగుతారు కూడా. ఇంతకుముందు గాలి వినోద్ కుమార్ గారు అన్నది మీరు డిమాండ్ చేయండి, దక్షిణ భారతదేశము మాకు సపరేట్ దేశం కావాలని అటువంటి పద్ధతిలో తీసుకుపోతున్నటువంటిది. కాబట్టి దేశ వినాశనానికి ప్రయత్నించేటువంటి పరిస్థితి లోపల కాంగ్రెస్ పార్టీ ప్రయత్నించినటువంటి దారుణమైన అంశము. అట్లాగే పంజాబ్లో అట్లే నడిపినారు వాళ్ళు. పంజాబ్లో జరిగినట్టు వినోద్ కుమార్ గారు తెలుసు, అక్కడ జరిగిన ఉద్యమాన్ని ఇందిరాగాంధీ గారు ఎట్లా నడిపినారు, ఏం చేసినారు, ఏంది అనేటువంటిది. కాబట్టి ఇవాళ అత్యవసరంగా మనం ఈ బిల్లులు ఎన్ని రోజులు కావాలి? నెల రోజుల నుంచి మేడం కేంద్ర పార్లమెంటరీ మంత్రి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి నాయకులతోని మాట్లాడుతున్నాడు, వాళ్ళకి సంప్రదింపులు చేస్తున్నాడు. వాళ్ళకి అర్థమైంది. ఇప్పుడు 15 రోజులు కావాలా, 18 రోజులు కావాలా? అదే మీ కేబినెట్ వరకు అందరికి పంపించేశారు, ఆమోదం కూడా ఆల్మోస్ట్ లభించినట్టే. పార్లమెంట్ మెంబర్లకు అందరికి వచ్చింది, వాళ్ళకు కూడా వచ్చింది. ఖర్గే గారితో మాట్లాడలేదని కాదు, మాట్లాడుతూనే ఉన్నారు పార్లమెంటరీ మంత్రి. ఇవన్నీ ఎందుకు మేడము? మీరు దాంట్లో ఏమైనా సవరణలు ఉంటే పెట్టండి. భయపడుతున్నారు. కానీ మరి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయండి అని అడుగుతున్నారు. మరి పార్లమెంట్ కంటే అఖిల సమావేశం ఏంటండి? పార్లమెంట్ గొప్పది కదా. అఖిల పక్ష సమావేశంలో కొంతమంది వస్తారు, కొంతమంది రారు. పెద్ద ప్రోటోకాల్ సిస్టంలో కొంతమందికి ఇన్విటేషన్ ఉంటుంది, కొంతమందికి ఉండదు. పార్లమెంట్లో అంతా 540 కూడా ఎంతమంది ఉన్నారు కదా. ఇది గల చివరి సంఖ్య అది. రేపు 850 అవుతుంది 4 రోజుల లోపల. కాబట్టి పోటీ చేయమని చెప్పండి, వాళ్ళు అడగమని చెప్పండి. అంతేగాని మేము అడ్డుపడతాం, మేము గాయపడ్డాం, అది చిత్రమైన వాదన. జీడిపి స్టాండ్ కాంగ్రెస్ పార్టీ అవునా కాదా చెప్పాలా? జీడిపి స్టాండ్ వారు లేవనెత్తిన సమాధానం కాకినాడ తీర్మానంలో ఒక ఓటు 2 రాష్ట్రాలు అని మోసం చేసింది ఎవరు? తెలంగాణ ప్రజల్ని. అందుకే ఇప్పటి వరకు కూడా వాళ్ళకి గతి లేదు. ఏ ఎన్నిక జరిగినా అందులో ఘోరమైన పరాజయం. కాబట్టి కాంగ్రెస్ పార్టీనే చట్టాలు చేసినా ఏది చేసినా ఇది కాంగ్రెస్ పార్టీనే చేసింది. కాబట్టి మేమేమంటామంటే ఇలా బీసీలకు రిజర్వేషన్ రాజ్యాంగం లేకపోవచ్చు, ఇవాళ రాజ్యసభ లోక్సభలో చర్చ జరగబోతుంది. కేబినెట్ ఆమోదించింది ఆల్రెడీ. మీరు పాలాభిషేకాలు సిద్ధపడ్డారు దీని లాభం పొందేందుకు ఈ ఎన్నికల్లో. ఎన్నికలను మాట్లాడండి. అడ్డుపడలేదు వెంకటరెడ్డి గారు, మీరు అడ్డుపడతారు. కాబట్టి నేనేమంటే మళ్ళీ 20 ఏళ్ళు ఎందుకు పోవాలా? ఇప్పుడు జరిగే చర్చల్లో లోక్సభే కదా, రాజ్యసభ లోక్సభే కదా. రాజ్యాంగ సవరణ చేయాలన్నా ఏది చేయాలన్నా లోక్సభ రాజ్యసభే కదా. కాబట్టి ఈ కోటా గురించి ఇప్పుడే మాట్లాడండి అంటున్నాం మేము. ఎట్లా చేరుస్తారో, ఏ షెడ్యూల్లో చేర్చి రక్షణ కల్పించండి అంటున్నాం. ఇలా 69% రిజర్వేషన్లు తమిళనాడు అప్పుడు మేము చేయలేదా? రాజ్యాంగ సవరణ చేసి 9వ షెడ్యూల్లో చేర్చలేదా? పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని 10వ షెడ్యూల్లో చేర్చి స్పీకర్కి అధికారాలు ఇవ్వలేదా? అట్లా మీరు కూడా ఇప్పుడు ఓబీసీ మహిళలకు ఏదైనా చేస్తారా?
ఓబీసీ ప్రధానమంత్రి అని చెప్పుకుంటున్నారు కాబట్టి మరి నిజమైనటువంటి ఓబీసీ అయితే నిజంగానే చిత్తశుద్ధితో మహిళల ఓబీసీ కూడా తీసుకొస్తారు ఏదో రకంగా. ఆ నడమంత్రపు బీసీ అయితే వాడు ప్రేమ ఉండదు కదా. ఏం మాట్లాడతామండి? నడమంత్రపు సిరి 4 రోజులే కదా. నడమంత్రపు సిరి 4 రోజులే అంటారు. కాబట్టి నడమంత్రపు సిరికి ఉన్న వాళ్ళకి బీసీలు నడమంత్రపు ఈ బిల్లు పాస్ అయినాక బీసీల పట్ల ప్రేమ ఉండదు. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఎస్ ఒక్క నిమిషం. మరి ఎట్లా అడ్డగోలు నడమంత్రం సీరియల్ మాట్లాడతారు ప్రధానమంత్రి పట్టుకొని? ఆ మాట అగౌరవమైన మాటలు మాట్లాడాలి కదా. మీరు మాట్లాడాలా? కావాల్సింది సోనియా గాంధీ సుదీర్ఘమైనటువంటి ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, ఎస్ విదేశమైన సోనియా గాంధీ విభజన చేశారు. నేను మాట్లాడాలి. ఓకే మానవతరాయ్ గారు ఒక నిమిషం ఆగండి. ఎస్ మానవతరాయ్ గారు, అట్లా వ్యక్తిగతంగా మాట్లాడదు కదా. ఎంతమంది మహిళలు అధ్యక్షులు చేశారు మీరు? మీ మహిళలు సరోజినీ నాయుడు కుటుంబ దగ్గర పార్టీ, జాతీయ అధ్యక్షులు సరోజినీ మీది నాయుడు. కుటుంబ పార్టీ ఉంటుంది. సరోజినీ నాయుడు మీ దగ్గర కుటుంబ పార్టీ. మానవతరాయ్ గారు, ఎస్ సోనియా గాంధీ మానవతరాయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. తెలంగాణ బిల్లు పాస్ చేయడంలో మానవతరాయ్ గారు, కుమారి మీ కుటుంబ పార్టీ దగ్గర ఉంటుంది. ఎవరుంటే అట్లా ఉంటుంది. వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. వెంకటరెడ్డి గారు, మాట్లాడే హక్కు రిజర్వేషన్ కాదైనా కాబట్టి ఈ రోజు ప్రధానమంత్రి దేశంలో ఎన్నిసార్లు మాట్లాడారు? రెండు సార్లు ఎస్సీలు, మాట్లాడండి. ఎస్టీలు, బీసీలు, రెండుసార్లు మీద. ఓబీసీలు ఎవరున్నారు? అందరూ కూడా మానవతరాయ్ గారు, కాంగ్రెస్ మానవతరాయ్ గారు, మహిళా రిజర్వేషన్ బిల్లుకు మూలం కూడా మానవతరాయ్ గారు ఒక్క నిమిషం వింటారా? కాబట్టి ఇవాళ మీరు రాష్ట్రాల్లో ఎన్నికల కోసం లబ్ధి పొందేందుకు లబ్ధి మీరు చెప్పండి మరి. పాలాభిషేకాలు చేసుకునేందుకు కాదు, మీకు చెప్పండి. 3 రోజుల్లో ఈ మహిళా రిజర్వేషన్ ఇది బిల్లు లబ్ధి అని చెప్పండి. ప్రజలు మీకు ఓటేశారు తప్పు అని అంటున్నాం మేము. దీన్ని చెప్పు మళ్ళా. ఖండిస్తున్నాం. పాల వ్యాన్లు కూడా సిద్ధం చేసుకున్నారు. మీ వైపు ఉంటే ముడి చెప్పండి. పెడుతున్నారు. ప్రజలు మీ వైపు ఉంటే అంటున్నాం. చెప్తారు కదా. మీ కాబట్టి మీకే ఓటేస్తారు కదా. సుదీర్ఘమైనటువంటి మీకే ఓటేస్తారు కనీసం కదా. 20 రోజులు చర్చ మీరు జరగాలి. రాహుల్ చర్చ గాంధీ జరిగిన తర్వాత 29, రేవంత్ రెడ్డికి 26 రేవంత్ రెడ్డికి జనాభా బీపీ లెక్కలు, పెరిగింది. జనగణనతో ఒక్క నిమిషం మానవతరాయ్ గారు, దయచేసి మీరు ఆగాలి. మానవతరాయ్ గారు ఒక్క నిమిషం, నేను వినోద్ కుమార్ గారితో మాట్లాడాలి. 34 నుంచి ఎందుకు అమలు చేయరు మీరు? మానవతరాయ్ గారు, మహిళలకు ఎట్లా వస్తుంది? తర్వాత వస్తుంది. మానవతరాయ్ గారు మీరు ఒక నిమిషం ఆగుతారా? పీసీఆర్ మానవతరాయ్ గారు వాయిస్ డౌన్ చేయండి ప్లీజ్. మీరు మానవతరాయ్ గారు వాయిస్ డౌన్ చేయండి. అడ్డపడండి. ఎందుకు మిగతా రాష్ట్రాల ఎన్నికల్లో చేస్తారు? మహిళా ఓట్ల కోసం అరే మీరు చేస్తారా? చెప్పండి. రాజకీయాల కోసం చేస్తున్నారా? ఇది చెప్పండి. ఎంత మీకు దారుణం ఓటేస్తారు. ఇది? ఇదే మాట ఈ ఎన్నికలు చెప్పండి. జరుగుతుంటే ఈ బిల్లు ఇదే తేవడం మాట చెప్పండి. కోడ్ ఉల్లంఘన కిందనే ఇదే మాట చెప్పండి. ఇదే కోడ్ మీకు ఓట్లేస్తారేమో ఉల్లంఘన చెప్పండి అని చెప్పండి. చెప్తూనే రైట్ అండి, ఓకే థ్యాంక్ యూ సో మచ్ మానవతరాయ్ గారు, వెంకటరెడ్డి గారు, శ్రీనివాస్ గారు, వినోద్ కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్డ్ రాజ్ న్యూస్.